మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు వెల్లడై వారం దాటినా ఇంకా ముఖ్యమంత్రి ఎంపిక ప్రభుత్వ ఏర్పాటు తేలడం లేదు. మరి ముఖ్యమంత్రిగా పదవిపై ఎవరు కూర్చుంటారు అనే ఉత్కంఠ కేవలం మహారాష్ట్ర ప్రజల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. మహాయుతి కూటమి నేతలు దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లతో కలిసి కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ఢిల్లీలో చర్చలు జరిగినప్పటికీ ఎవరు ముఖ్యమంత్రి అనేది తేలలేదు. ఈ క్రమంలోనే ఆకస్మికంగా సొంతూరికి వెళ్లిన మహారాష్ట్ర ఆపద్ధర్మ షిండే తాజాగా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ప్రజలు ఆశించిన విధంగా మహాయుతి కూటమి ప్రభుత్వ పాలన అందించేందుకు మరోసారి సిద్ధంగా ఉన్నామని ఏక్నాథ్ షిండే స్పష్టం చేశారు. ప్రజల నిర్ణయంతో మహాయుతి కూటమికి బాధ్యత మరింత పెరిగిందని గుర్తు చేశారు. అయితే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలనేది బీజేపీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. బీజేపీ హైకమాండ్ తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని మరోసారి షిండే స్పష్టం చేశారు. ప్రభుత్వానికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుపై మహాయుతి కూటమి చర్చలు జరుపుతోందని, ఈ విషయంలో కూటమిలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని తేల్చి చెప్పారు.